జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1963 జూన్ 2న కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు మాగంటి జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తర్వాత 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. 20 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్తో అన్న ఎన్టీఆర్ వెంట నడిచారు. తర్వాత రామారావు 1982లో పార్టీ పెట్టడంతో కండువా కప్పుకున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మాగంటి 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో చేశారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నారు. పార్టీలో చురుగ్గా పనిచేస్తుండటంతో గుర్తించిన అధిష్టానం ఆయనకు మొదటిసారి జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. 2014 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల కారణంగా తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీజేఆర్ తనయుడు పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత 2018 శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. జనవరి 26, 2022న బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వరంగల్ సభ సందర్భంలో కూడా చాలా చురుగ్గా పనిచేశారు. అయితే ఇటీవల ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ వేకువజామున తుది శ్వాస విడిచారు.